నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన వాక్య భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుండి 42వ వచనం వరకు, తిరిగి 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. తిరిగి 11వ అధ్యాయము 1వ వచనము నుండి, యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కృంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోవచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొన్న మనుషునా? ఇదిగో, సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.